నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్య. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతంలోనే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి, ఆయన భద్రతకు సంబంధించి అనుమానాలు ఉన్నాయంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా గవర్నర్ని కలిశారు. గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేస్తూ వచ్చారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా, ఎంపీ మిథున్ రెడ్డి కూడా లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి భద్రత మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుందంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి వైసీపీ నేతలందరూ గవర్నర్ని కలిశారు. గవర్నర్ కలిసి ఫిర్యాదు చేసి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎలాంటి సెక్యూరిటీ ఇస్తుందనే అంశం మీద కూడా వాళ్ళు చర్చిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి గతంలో ఆయన మీద చాలాసార్లు దాడులు జరిగాయి కాబట్టి, హత్యా ప్రయత్నాలు జరిగాయి కాబట్టి, ఆయనకి థ్రెట్ ఉంది కాబట్టి భారీగా, అంటే గతంలో ఏదైతే ముఖ్యమంత్రికి సంబంధించి సెక్యూరిటీ ఇస్తారో అలాంటి సెక్యూరిటీ ఇవ్వాలంటే కూడా కోరుతూ వచ్చారు. ఇక మరోవైపు ఏపీ రాజకీయాలకు సంబంధించి పార్టీల ఫిరాయింపులు కొనసాగుతూ ఉన్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి, అలాగే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ఫిరాయింపులు చేసుకుని అవిశ్వాస తీర్మానాలు పెట్టి మళ్ళీ కూటమి ఆ సీట్లని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఏపీ రాజకీయాల గురించి, దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. సో జగన్మోహన్ రెడ్డి భద్రత ఎప్పుడు కూడా చర్చనీయాంశంగానే మారుతుంది. సరే, గతంలో అంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు ఆటోమేటిక్గా భద్రత వస్తుంది. కానీ ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి భద్రత మీద వైసీపీ చాలా పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తుందని చెప్పేసి కూటమి ఇస్తుంది. లేదంటే కూటమి సరిగా భద్రత ఇస్తున్నా కూడా వైసీపీ కావాలని రాజకీయం కోసం ఈ అంశాన్ని వాడుకుంటుందా? అశోక్ గారు, బేసిక్ గా భద్రత పైన చర్చ జరగడం దురదృష్టం. ఎవరి భద్రత అయినా సరే, భద్రత వేరు, గౌరవం వేరు. భద్రత అనేది గౌరవాన్ని బట్టి ఎవరు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, సెక్యూరిటీ పరంగా ప్రోటోకాల్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ భద్రత అన్నది అవసరం బట్టి భద్రత ఉండాలి. హోదాను బట్టి కూడా తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. ముఖ్యమంత్రిగా ఉంటే, ప్రధానమంత్రిగా ఉంటే, మంత్రులుగా ఉంటే ఉంటాయి. వాటికి సంబంధం లేకుండా సెక్యూరిటీని ఎందుకు చూస్తామంటే, సెక్యూరిటీ అన్నది ఆ వ్యక్తి యొక్క, లేకపోతే ఆ వివిఐపి యొక్క అవసరం ఏంటి, ఎంత ఇవ్వాలి, ఎంత ఇస్తున్నాం అనేది వరకే పరిమితం కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఓడిపోయినప్పటి నుంచి చర్చనీయాంశం అవుతానే ఉంటాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి చర్చనీయాంశం అయ్యేది. కానీ ఏదో ఒక రూపంలో పరిష్కారం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఎందుకు లాంగ్ పెండింగ్ జరుగుతూ ఉంది. మొట్టమొదటి అంశం, భద్రత ఎవరు నిర్ణయిస్తారు? ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి ఒక టీం ఉంటుంది, ఇంటెలిజెన్స్ వింగ్, అడిషనల్ డీజీ క్యాడర్ లో ఉన్నటువంటి లీడర్షిప్ లో వాళ్ళు అడిషనల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఉంటుందంటే, వాళ్ళకి సెక్యూరిటీ ఏ రూపంలో ప్రాబ్లం ఉందని తెలుసుకోవడం కోసం. వాళ్ళందరూ స్క్రూటినైజ్ చేసుకొని ఆ వ్యక్తికి ఎంత సెక్యూరిటీ, ఎంత థ్రెట్ ఉంది, ఏ రూపంలో ఉంది, ఏ మెథడ్స్ లో ఉంది, దానికి ఏంటి రెమెడీ అనే పద్ధతిలో రికమెండ్ చేస్తారు, అది నిర్ణయిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో Z+ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది హైకోర్టులో చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు కూడా వెళ్ళాడు, హైకోర్టు కూడా చెప్పింది. Z+ అంటే నాకున్న అవగాహన మేరకు భారతదేశంలో టాప్ 2. ప్రధానమంత్రి, రాష్ట్రపతికి భద్రత పోనిస్తే మీకందరికీ Z+ కేటగిరీ ఉంటుంది. అట్లాంటి హైయెస్ట్ సెక్యూరిటీతో చంద్రబాబు గారు కూడా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా కూడా ఆయనకి Z+ ఉంది. కాబట్టి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు Z+ కొనసాగింది, ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నాము అని చెప్పారు. కొనసాగిస్తున్నాము అన్నప్పుడు అర్థం అవసరమైందే కదా. డిమాండ్ బట్టి సెక్యూరిటీ ఇవ్వరు, అవసరాన్ని బట్టే సెక్యూరిటీ ఇస్తారు. కాబట్టి అంత స్పష్టంగా మనకు ఉన్న తర్వాత దాన్ని కొనసాగించాలి. ఎక్కడ అనుమానం, Z+ కేటగిరీ హైయెస్ట్ థ్రెట్ ఉండే వాళ్ళకి Z+ ఇస్తారు. కాబట్టి హైయెస్ట్ థ్రెట్ ఉందని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీరు భద్రత ఇచ్చినప్పుడు అనుమానాలు తావికూడదు. ముఖ్యంగా మిర్చి యార్డుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు కానీ, నిన్న పులివెందలో రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ ఆ లోపాలు అయితే కనపడ్డాయి. నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో పోలీసులు తగిన ఏర్పాట్లు చేయలేకపోవచ్చు. ఒక ఆ పర్యటనప్పుడు చెప్పవచ్చు ఆ వివిఐపి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల రైతులు పరామర్శించడానికి వెళ్ళాడు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడ మేము తగిన సెక్యూరిటీ ఇవ్వలేము, రేపు మార్చుకోండి, వాయిదా వేసుకోండి. ఆ అధికారం పోలీసులకు చెప్పేవాళ్ళు. వినకపోతే అక్కడే అవసరం ఉండమని చెప్పి అడిగే హక్కు కూడా వాళ్ళకు ఉంది సెక్యూరిటీకి. మిర్చి యార్డుకి సంబంధించి కూడా మేము సెక్యూరిటీ కల్పించలేము కాబట్టి మీరు వెళ్ళొద్దని చెప్పచ్చు. కానీ ఎన్నికల కోడ్ ఉంది, అవి చెప్పకూడదు. ఎన్నికల కోడ్ అనేది అధికారులు, ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. మీకు ఆడిప్పుడున్న పరిస్థితులు మేము ఆడున్న మాపు రీత్యా నేను కల్పించలేనంటే పోకూడదు. అంతేగాని మీరు ఎన్నికల ఉంది కాబట్టి మీరు పోతే మేము భద్రత లేనంటే అది చాలా దారుణం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా భద్రతని అవసరం పట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రభుత్వం ఎంత భద్రత ఏ రూపంలో అవుతుందో చూడండి. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారికి నేను అనుకుంటుంది కూడా థ్రెట్ ఉంది. థ్రెట్ అంటే
విశాఖపట్నంలో జరిగినటువంటి ఆ కత్తికి కోడి సంబంధించిన కత్తి. దాడి, లేకపోతే విజయవాడలో ఆ రాయి వేయడం, ఇది థ్రెట్గా నేను చూడట్లేదు. ఇదిగా థ్రెట్. జగన్మోహన్ రెడ్డి గారికి ఒరిజినల్ గా చూసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెరిగిన వాతావరణం రాజకీయాల్లో ఒక ఫెరోషస్ గా ముందుకు వచ్చినాడు. దాంతో ఏమో ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే వీరాభిమానులు ఉంటారు, వీర శత్రువులు ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు ఉన్నాయి రాష్ట్రంలో. జగన్ అంటే ప్రాణం ఇచ్చేంత అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఆయన అంటే తీవ్రంగా వ్యతిరేకించే సెక్షన్ ఆఫ్ పీపుల్. అంత క్వైట్ ఆపోజిట్, అతివృష్టి అనావృష్టి లాగా ఉంటుంది. విపరీతమైన అభిమానం, అట్ ద సేమ్ టైం రాజకీయంగా విపరీతమైన వ్యతిరేకత. ఇట్లాంటి వాళ్ళకి సెక్యూరిటీ చాలా అవసరం, అనివార్యం. కాబట్టి ఈ రెండు కారణాలు ఇచ్చా. ఒకటి ప్రభుత్వం కమిట్ అయింది Z+ కేటగిరీ, రెండు జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ ఆఫ్ పాలిటిక్స్ రీత్యా జరిగిన పరిణామాలు రీత్యా కావచ్చు. ఆ రీత్యా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సెక్యూరిటీ ఇవ్వాలి. ఇంకొకసారి ఈ వివాదం జరుపుకోవాలని చూసుకోవాలి. ఆ వివాదం ఇట్లే పెరిగితే ఉందంటే రేపు కేంద్ర ఏజెన్సీలు జోక్యం చేసుకునే వరకు రాకూడదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరారని కాదు, ఎంత అవసరం అని మీరు భావిస్తున్నారో, ఎంత అవసరం అని భావిస్తున్నారో ఆ అవసరాన్ని బట్టి ఇవ్వాలి. కానీ ఒకటి రెండు సందర్భాల్లో మీరు అనుకున్నట్టు భావన కూడా కలగట్లేదు. కొన్ని సందర్భాలు తిరుపతికి భక్తులు చనిపోయినప్పుడు కూడా ఆయన పాటకి ఆయన రోడ్లో నేషనల్ హైవేలో దిగేసి లారీ పక్కన నడుస్తున్నాడు. అంటే వద్దంటే ఎయిర్పోర్ట్ లోనే ఆపేయచ్చు. ఇప్పుడు ఉదాహరణకు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, టైట్ పరిస్థితి ఉంది అని అనుకున్నారు అనుకోండి, ఎయిర్పోర్ట్ లో ఆపేయాలి. మీరు నేషనల్ హైవే పిలిపించేసి అక్కడ ఆపితే ఆయన దిగేసి వస్తే ఏదో జరగడం జరిగితే ఎవరు బాధ్యుడు? ఖచ్చితంగా ప్రభుత్వాన్నే కదా. కాబట్టి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చర్చనీయాంశం కాకుండా ఉండాలి, తగిన భద్రత ఇవ్వాలి. ఒక్కొక్క సందర్భాల్లో పర్యటనలో భద్రత ఇవ్వలేని వివరిస్తున్నప్పుడు ఆపేయాలి, భద్రత పోవద్దనే పర్యటన తప్ప ల్యాబ్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఓకే ఓకే. కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని రాజకీయ నేపథ్యాలు, రాజకీయ ప్రమేయాలు ఉంటాయి కాబట్టి గతంలో మాకు ఇలా చేశారు కాబట్టి మేము మీకు ఇలా చేస్తున్నాం అని చెప్పేసి పరస్పరం ఆరోపణలు అంగీకారాలు చేసుకోవటం కరెక్ట్గానే ఉంటుంది. సరే, వాళ్ళ వ్యక్తిగత అంశాల కింద వదిలేయచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం అయినా, కేంద్రానికి సంబంధించిన హోంశాఖ అయినా, ఇంటెలిజెన్స్ అయినా, అది ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి బేసిక్ కన్సర్న్గా సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఇక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోతే అక్కడి నుంచి అయినా తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి కదా. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మనకు రాష్ట్రం జరిగినాయి కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి గారికి వై కేటగిరీ భద్రత ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే, రాష్ట్రం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు భద్రతా విషయంలో కొన్ని అనుమానాలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. కేంద్ర హోంశాఖ పెంచడం, జాగ్రత్తలు తీసుకోవడం చేసింది. లోకేష్ గారికి వై కేటగిరీ భద్రత, జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చారు ఎలక్షన్ ముందు. అదేవిధంగా రఘురామకృష్ణ రాజు గారికి వై కేటగిరీ భద్రత ఇచ్చారు. మా జిల్లాలో పుంగనూరుకు సంబంధించిన రామచంద్ర యాదవ్ గారికి ప్రైవేట్ పెయిడ్ అనుకుంటాను, నాకు కరెక్ట్ గా తెలియదు, ఆయనకి వై కేటగిరీ భద్రత. అంతా జగన్కి వ్యతిరేకంగానే, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వీళ్ళందరికీ భద్రత ఇచ్చింది. అంటే వాళ్ళు వద్దని చెప్పలేదు కానీ వివాదం అయింది రాష్ట్ర ప్రభుత్వంతోనే కదా. కాబట్టి ఈ ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా మిథున్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వ అభిమతితో సంబంధం లేకుండా వై కేటగిరీ భద్రతలో ఉన్నాడు. ఆయన కోర్టుకి, ఆయన ఢిల్లీ హోంశాఖకి వెళ్ళి తెచ్చుకున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇంకా ఆడి వరకు పోతే ఖచ్చితంగా కేంద్రం జోక్యం చేసుకుంటుంది, అందులో డౌట్ ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత లోపల ఆ సమస్య రానుకుంటూ చూసుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఇంకొక అంశం సార్, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు కూడా పూర్తి చేసుకుంటూ ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు ఫోకస్ అంతా కూడా గతంలో వైసీపీ గెలిచినటువంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, వాటన్నిటి మీద ఫిరాయింపులు చేసి ఆ కార్పొరేట్లను ఇటు లాగేసుకొని ఇటు నుంచి అటు మార్పులు జరుగుతూ ఉన్నాయి. చాలా ప్రధానంగా కొన్ని జీవీఎంసీ కావచ్చు, లేదంటే కడప కావచ్చు, మొన్న మీ జిల్లాకి సంబంధించి మీ ఏరియా ఉన్నటువంటి తిరుపతికి సంబంధించి కావచ్చు, ఈ ఘటనలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. తిరుపతి మేయర్ని ఆమె కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను కూడా దించాలని చూడటం, అలాగే విశాఖకి సంబంధించి అక్కడ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి దించాలనుకోవడం. ఏం చెప్తారు ఈ పార్టీ ఫిరాయింపులు? ఈ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలనా, లేదంటే వ్యక్తిగత రాజకీయ కక్షలనాలా? ఏనుగు తన చెత్తను, ఏనుగు చాలా భారీ కాయం, దానిపైన ఎవరు చెత్త వేయలేరు. ఏనుగు తన నెత్తి తనే చెత్తేసుకుంటుంటుంది, మామూలుగా ఎత్తి పైన వేసుకుంటా ఉంటుంది. అట్లా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేని సమస్యను ఎత్తికేసుకుంటా ఉంది. మేయర్, మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ చైర్పర్సన్స్ లేదా జడ్పీ చైర్మన్లు, ఇట్లాంటివన్నిట్లో ఏకపక్షంగా వైసీపీ వాళ్ళు గెలిచారు. దీంట్లో ఆరోపణలు కూడా ఉన్నాయి, ఏకగ్రీవాల పేరుతో బలవంతం చేసినారు అనే విమర్శ కూడా ఉంది. దాంట్లో నిజం కూడా వాళ్ళు చేసినంత కాకపోయినా స్మాల్ ప్రాక్టీస్ కూడా జరిగినాయి, మనం కూడా చూసాం. దాన్ని ఆ రోజు సమాజం వ్యతిరేకించింది. దానివల్ల వైసీపీ ఓడిపోవడానికి జరిగిన ఒకనొక కారణాల్లో ఇది కూడా ఒక కారణం. ఈ తరహా ప్రజాస్వామ్యంలో అంగీకరించారు గతం. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు,
ఇప్పుడు 4 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికే పెట్టేస్తుంటారు, రావడం మొదటి నెలలో పెట్టుంటారు, కానీ చట్టం ఒకటి వచ్చింది అడ్డు తగిలింది. అదేంటంటే 4 ఏళ్ళు పూర్తయ్యేంత వరకు మేయర్ పైన అవిశ్వాసం పెట్టడానికి అవకాశం లేదు. అవును. లేకపోతే ఇయర్కే స్టార్ట్ చేస్తుంటారు. 18వ తేదీకి అయిపోయింది ఈ 4 ఏళ్ళు. ఇంకా నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు 19 నుంచి. ఎప్పుడు ఆడ పెడతారు, ఏడు పెడతారు. ఆ పాయింట్ ఏంటంటే 2-3 అంశాలు. ఒకటి, తన చెత్తను తానే నెత్తినేసుకుంటుంది ఏనుగానే నేను ఎందుకు పోల్చానంటే, ఈరోజు గతంలో వాళ్ళు గెలిచిన దాని పట్ల మెజారిటీ వాళ్ళకి ఆ రోజు అప్పుడే ప్రభుత్వం, ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ పెట్టింది అనుకోండి, జెడ్పీటీసీ ఎంపీటీసీ మేజర్ సీట్లు తెలుగుదేశం గెలుచుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది, ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది కాబట్టి నేచురల్ గా లోకల్ బాడీ వాళ్ళ వైపు మొగ్గు చూపిస్తుంది, కొంత అధికార దుర్వినియోగం కూడా ఉంటుంది. అట్లే గతంలో కూడా జరిగింది, నేను కాదన్ను. దానివల్ల మీరు తీవ్రంగా విమర్శించారు, ప్రజలు వ్యతిరేకించారు. ఇప్పుడు మీరు 4 ఏళ్ళు అధికారులు ఉన్న వాళ్ళు విమర్శలు ఏమని చేశారు? ఈ కార్పొరేటర్లు, మా తిరుపతి కాబట్టి ఉంది, ఈ లోకేష్ గారు స్వయంగా తిరుపతిలో వచ్చి ఈ కార్పొరేట్లకు దందాలు చేస్తున్నారు, ఈ దుర్మార్గాలు చేస్తున్నారు వీళ్ళని అని పేరుతో సహా దిక్కిపోయాడు, విమర్శించారు. ఇప్పుడు వాళ్ళందరినీ మీరు చేర్చుకుంటే ఏం సర్టిఫికేట్ ఇస్తున్నారు? ఇప్పుడు అందరూ మీరు పార్టీలో చేర్చుకుంటే వాళ్ళందరినీ మీరు ఇప్పుడు ఇన్ని రోజులు విమర్శలు చేసిన వాళ్ళు మంచి వాళ్ళు కాదని మీరు చేర్చుకుంటే మీరు వాళ్ళెట్ట మంచి వాళ్ళు అయిపోతారు, మనం ఎట్ట అవుతాం? ఆ చెత్త అంతా మీరు ఎత్తినేసుకున్నట్టు అవుతుంది కదా. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అసలు వ్యవస్థల మీద అపనమ్మకం వస్తా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని వాటిల్లో ఒక తమాషా చూడండి, విప్ అనేది దేనికి ఉంటుంది? నా పార్టీ తరఫున గెలిచిన వాళ్ళని గిర్రగేస్తాం, నా పార్టీకే ఓటేయాలని. వేయకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేస్తారు. దీన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులది, ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు మొన్న ఉప మేయర్ ఎన్నికలు చూసినప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే, ఏ పార్టీ నుంచి గెలిచారో మేయర్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ మీరు ఎన్నుకున్నారు కదా, వాళ్ళే ఆ పార్టీ వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టచ్చా, సంతకాలు పెట్టచ్చా? ఇది చాలా డిస్క్వాలిఫికేషన్. ఎందుకు మీ అన్ని ఉండేది అంటే, చట్టం ఎందుకు, ఎలక్షన్ కమిషన్ ఎందుకు? ఇప్పుడు ఏ పార్టీ నుంచి గెలిచారో వాళ్ళే అవిశ్వాస తీర్మానం పెట్టడం, ఒక సభ్యుడిగా లేని చోట తెలుగుదేశం గెలవడం, ఇవన్నీ చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉంది, డిస్క్వాలిఫికేషన్ ఏమవుతుంది, చట్టాలు ఏం చేస్తున్నాయి, ఒక అపహాస్యంగా మారిపోతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీలు అందరినీ తెలుసుకోవడం, గతంలో మీరు ఎవరైతే మీరు ఆరోపణ చేశారో వాళ్ళందరూ మీకు భారం అవుతారు. ప్రజలు ఆ రోజు అసహించుకున్నారు కదా ఇట్లాంటి పరిణామాలు మంచిది కాదని, మీరు చేర్చుకుంటే మిమ్మల్ని అదే చేస్తారు. పైపెచ్చు మీ కార్యకర్తలు నష్టపోతారు. ఈ రోజు కార్పొరేషన్ లో 10 మంది 20 మంది వాళ్ళు చేర్చుకుంటే మీ కార్పొరేటర్లు ఏం నష్టపోతారు? వాళ్ళకి రేపు వాళ్ళు పెద్ద హీరోలు అయిపోతారు అక్కడ. కాబట్టి మూడోది ఏమవుతుంది, వైసీపీకి ఏమైనా నష్టమా దీంట్లో? చాలా మంది వీళ్ళేమో తెలుగుదేశానికి ఎవరు ఆ సలహా ఇచ్చారో తెలియదు కానీ, ఇప్పుడు తిరుపతిలో మున్సిపల్ నగరపాలక సంస్థ వైసీపీ చేతిలో ఉంది. మేయర్ గా డాక్టర్ శిరీష గారు ఉన్నారు. 4 ఏళ్లు వివాదరహితంగా ఆమె నడిపింది. ఇప్పుడు ఆ స్థానంలో ఆమెను దింపేసి మీరు ఏ రోజులు పెట్టాలనుకుంటే పెడతారనుకుందాం కాసేపు. వైసీపీకి గానీ డాక్టర్ శిరీష గారి నుంచి నష్టం ఏమైనా ఉందా? ఇంతకు ముందు ఈ రోజు వాళ్ళకేముంటది, డాక్టర్ శిరీష మేయర్ అని వాడుతా ఉంది. రేపటి నుంచి డాక్టర్ శిరీష మాజీ మేయర్, అంత తప్ప ఇంకేం కాదు. ఆమెకి ఏం కాదు, వైసీపీకి ఏం కాదు, ఇంకో 2 పదాలు అదనంగా చేరతాయి, అంత మించి ఏం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ చేర్చుకుని మీరేం సాధిస్తారు ఈ 1 year లో? ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పదవిలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ మాట ఏమి వింటారు? ఉద్యోగస్తులు, ప్రభుత్వం మారిపోయింది కదా, మొత్తం మీ మాట వింటారు. ఈ పనులు మీ ప్రశాంతంగా ఒక 1 year ఉండేది కాలపరిధి. కూడా నీకు 4-5 నెలలు ఉన్నా పర్వాలా, ఉన్నది 1 year. ఈ 1 year లో మీరు సాధించేది ఏమీ లేదు. చెడ్డ పేరు, వాళ్ళందరినీ చేర్చుకున్నామని మరకలు, దీనికోసం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని చెడ్డ పేరు, ఇన్ని మాల్ ప్రాక్టీస్ చేసి మీరు ఏం సాధించుకుంటారంటే, వైసీపీకి జరిగిన ఏదైతే రాజకీయంగా నష్టం వచ్చింది కదా, దాన్ని వాళ్ళు కాకుండా మీరే పొడుస్తున్నారు. నేను చెడ్డవాడిని అనుకోండి, నేను కవర్ చేసుకోవడం నాకు చాలా టైం పడుతుంది. నేను మంచోడిని అశోక్ గారు అంటే నువ్వు నమ్మవు. నువ్వు నన్ను ఏదో తిట్టావనుకో అంతకన్నా ఘోరంగా, అప్పుడు నేను మంచిగా అయిపోతాను. ఇప్పుడు ఆ టైప్ తెలుగుదేశం పరిస్థితి. వైసీపీ వాళ్ళు చేసిన పొరపాట్లని దగ్గరుండి కవర్ చేసి వాళ్ళు మంచి వాళ్ళు చేస్తున్నారు. రేపు జరగబోయేది ఖచ్చితంగా వైసీపీలో వీళ్ళు రాటు తేలుతారు. ఏముంది ఇప్పుడు వీళ్ళు సరే అవిశ్వాస తీర్మానాలు ఏవి పెట్టినా కూడా రేపు మళ్ళీ సింపతి వస్తుందిగా వీళ్ళకి, అరే వీళ్ళని కావాలని కక్షపూర్తిగా దింపేశారని చెప్పేసి ఆ సింపతి వచ్చి మళ్ళీ గెలవచ్చు కదా. ఏడాది ఎన్నికలకి పెద్ద సమయం కూడా లేదు కదా. ఇప్పుడు తిరుపతిలో 47 మంది కార్పొరేట్ ఉన్నారు. వాళ్ళు కనీసం 35 మందిని తీసుకోవాలి. వైసీపీ వాళ్ళు 35 మందిని తీసుకుంటారు, బెదిరిస్తారు, బామాలుతారు, ఏదో తీసుకుంటారు. ఈ రోజు 3 ఏళ్ల పాటు వైసీపీతో ఉన్న ఈ కార్పొరేటర్లు మీ మాటిని మీతో వచ్చితే, రేపు మళ్ళీ రాజకీయ వాతావరణం మారితే మళ్ళీ వైసీపీ పోవాలని మీరు గ్యారంటీ ఉందా? ఖచ్చితంగా. అధికారం పోతే వచ్చేస్తాను, రేపు మీకు గడ పోతే రారు కదా. అలాంటి వాళ్ళని చేర్చుకుని మీరు ఏం బాగుపడతారు? ఒరిజినల్ కార్యకర్తల్ని బలి చేస్తారు. ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్లు చేర్చుకున్నారు అనుకోండి,
అప్పుడు విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు చేర్చుకున్నారు అనుకోండి, ఇంక 1 year లో అధికార కార్పొరేటర్లు అయిపోతారు. తర్వాత వాళ్ళే కార్పొరేటర్లుగా పోటీ చేసి లీడర్లు అయిపోతారు. ఆల్రెడీ 3 ఏళ్ళు ఎంజాయ్ చేసినారు కదా, ఇంకా మళ్ళీ ఇప్పుడు 2 అంటారు. ఆడ ఒరిజినల్ కార్యకర్తలేమో అన్యాయం అయిపోతారు. వీళ్ళు రేపు మళ్ళీ ఇటు మొగ్గిందనుకో వైసీపీ వెనకాల గాలి పాతూరే కదా, నా గృహానికి వచ్చినట్టు వచ్చేస్తాను, మళ్ళీ వచ్చేస్తాను. కాబట్టి దీనికోసం ఇంత హడావడి, చెడ్డ పేరు అవసరమా? పైపెచ్చు మీరు గతంలో ఇప్పుడు ఈ కార్పొరేట్లు అవిశ్వాసం పెడుతున్నారు, అందరూ రాటి తేలుతారు. ఈ మధ్య కొంతమంది పేర్లు వింటున్నారు కదా, ఇప్పుడు తిరుపతిలో డాక్టర్ శిరీష, కుప్పంలో అశ్విని, వీళ్ళ పేర్లను ఎప్పుడైనా విన్నాము మనం? విశ్వాసాలు వచ్చినప్పుడే వాళ్ళు మేము ఉంటాం, పార్టీతో గట్టిగా ఉంటాం, నిలబడడం ద్వారా నాయకులు చేస్తారు. ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళని పెద్ద లీడర్లు చేసి సమాజం ముందు నిలబెడుతున్నారు. కాబట్టి వైసీపీకి లాభం చేసి రాజకీయంగా తెలుగుదేశం నష్టం చేసుకుంటోంది. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటా, ఈ పని మీరు చేసుకుని ఇంకో నీరు తర్వాత దర్జాగా ఎలక్షన్ పెట్టుకొని అన్ని గెలుచుకొని ఉంటే తెలుగుదేశానికి మంచిది. లేదా మేము ఆ రూట్ లో పోతా ఉంటే వైసీపీకి మీరు రాజకీయంగా ఉపయోగపడుతున్నారని అర్థం. వైసీపీకి ఉపయోగంగా అయిపోద్ది వీళ్ళు ఈ తరహాలో కొంత చేయాలనుకుంటే రాజకీయ పరంగా. ఇంకొక పాయింట్ సార్, పులివెందులకు సంబంధించిన అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అంశం ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డితో ఇంకోటిదైతే పెద్ద ఇష్యూ ఉండదేమో కానీ, అక్కడ టీడీపీకి సంబంధించి మహానాడు సభ నిర్వహించాలి. జగన్మోహన్ రెడ్డి అంటే కూటమికి సంబంధించి, టీడీపీకి సంబంధించి ఎప్పుడూ లేని విధంగా ఈసారి మెజార్టీ రావటము, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో జగన్కి పట్టున్నటువంటి కడప జిల్లాలో ఆ రకంగా వైసీపీ పార్టీ ఓడిపోవడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు మన బలాన్ని, మన బలగాన్ని మళ్ళీ చూపించాలని చెప్పేసి టీడీపీ ప్రయత్నిస్తున్నట్టు కూడా కొంత సమాచారం ఉంటుంది. మరి వాళ్ళు కడప జిల్లాలో పెడతారా? అంటే ప్లేస్ అయితే కన్ఫామ్ అవుతుంది, కడప జిల్లాలోనే పెట్టాలని, ఒకవేళ పులివెందులను కూడా పరిశీలించాలని చెప్పేసి టీడీపీ శ్రేణులకి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారంటే ఏం చెప్తారు దీనికి సంబంధించి? అశోక్ గారు 2 పాయింట్లు ఇక్కడ. వాళ్ళు పెడతారో పెట్టరో కానీ పెడతారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కడపలో పెడితే, నేను వ్యక్తిగతంగా రాయలసీమ మూమెంట్ తో కూడా రిలేషన్ ఉన్న వ్యక్తిగతంగా కడపలో పెడితే సంతోషిస్తాను, పులివెందులో పెడితే ఇంకా సంతోషిస్తాను. ఎందుకంటే రెండు మూడు కారణాలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక రకంగా కడప జిల్లాని ప్రేమించాలి. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందంటే కారణం పులివెందుల కాంట్రిబ్యూషన్ ఉంది. మీరు అనొచ్చు, అసలు ఇంతవరకు వాళ్ళు ఎమ్మెల్యే కూడా గెలిపించలేదు ఏ రోజు జీవితంలో, వాళ్ళకి ఏం పులివెందుల కాంట్రిబ్యూషన్ అంటే, తెలుగుదేశం పార్టీ రావడానికి కారకులు ఎవరు? నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి గెలవడానికి కారణం ఏంటి? ఆయన మంచి గొప్ప సినిమా నటుడు కావడం. ఆయన గొప్ప సినిమా నటుడు కావడానికి పులివెందుల కారణం. పులివెందులకు సంబంధించినటువంటి బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, విజయవాహిని లాంటి స్టూడియోస్ చెన్నైలో ప్రారంభించి రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని ఆ స్టూడియోల ద్వారా సినిమా రంగాన్ని పరిచయం చేసినారు. బహుశా వాళ్ళు పులివెందుల తాలూకా నుంచి వెళ్ళి ఆడ స్టూడియోలు పెట్టుకుని తమిళ వాళ్ళు ప్రోత్సహించారు కదా, తమిళ సినిమా వాళ్ళు. మన తెలుగు వాళ్ళు పెట్టి మన తెలుగు వాళ్ళని వీళ్ళిద్దరిని ప్రోత్సహించి ప్రారంభ సినిమాలు వాళ్ళే. ఆ రకంగా రామారావు గారిని సినిమా రంగానికి పరిచి ఆయన గొప్ప నటుడుగా ఆయన ఎదిగాడు, మనందరికి ఆరాధ్యుడైనాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ పెట్టాడు, తర్వాత తెలుగుదేశం పార్టీ. అది ఆ రకంగా పులివెందులకి తెలుగుదేశానికి మంచి అనుబంధం. కాబట్టి ఆ కృతజ్ఞతగా పోయి వాళ్ళు కృతజ్ఞత చెప్పొచ్చు. రెండోది ఎందుకు ఆశిస్తున్నానంటే, ఎప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే కామెంట్లు ఏంటి? పులివెందుల సంస్కృతి, కడప రౌడీజం, పులివెందుల పంచాయతీ ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏం చెప్తారు? ఆడ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి దౌర్జన్యం, బొండాయిజం, అందువల్లే గెలుస్తున్నారు. సమాజం కూడా నమ్ముతుంది. ఎక్కువ మంది నాన్ కడప జిల్లా వాళ్ళు నమ్ముతారు. ఈ 2 పటాపంచలు అయిపోతుంది వాళ్ళు ఆడ మీటింగ్ పెడితే. ఎందుకంటే ఫస్ట్ పాయింట్, పులివెందులు అంటే ఎంత గొప్ప ప్రాంతం, ఆ ప్రాంతం పోయినారంటే ఇవన్నీ గుర్తొస్తాయి. మన పార్టీ పెట్టిందే పులివెందుల వాళ్ళ సహాయంతో. కాబట్టి మనం గొప్ప ప్రాంతం వచ్చాం, ఈ ప్రాంతం కల్చరు, ఆ వీధులు అవన్నీ తిరిగితే పులివెందులు ఎంత గొప్పదో తెలుస్తుంది. ఆ ప్రజల ఆదరణ, ఆ ప్రజల ఆకర్షణ అవన్నీ చూసిన తర్వాత మనం అనవసరంగా పులివెందులని, కడపల్ని ఇలా మాట్లాడుతున్నామే, పులివెందుల పంచాయతీని ఎటకారం చేస్తున్నామే కాదు కదా అని చంద్రబాబు గారు, లోకేష్ గారు అనుకోవచ్చు. కానీ సాధారణ కార్యకర్తలు వేలాది మంది వెళ్తారు కదా, వాళ్ళు మనుషులు కదా, తెలుస్తుంది. మనం ఇంత మంచి ప్రాంతాన్ని మీరు ఎప్పుడైనా పులివెందులకు వాటికి పోతే చాలా బాగుంటుంది. ఆడ ప్రజల రిసీవింగ్ గానీ, బయట పోయిన తర్వాత పులివెందులు పోతున్నాం అంటే బాంబులు, కడపలు ఇవే కనిపిస్తాం సినిమాలే. ఆడ వెళ్ళిన తర్వాత ఇంత ప్లెజెంట్ వాతావరణం ఉన్న ప్రాంతాన్ని ఇంత వివాదం చేసినామా అని అనిపిస్తుంది ఆడికి పోతే, వాళ్ళ ఆప్యాయతలు అవన్నీ చూసిన తర్వాత. ఇది ఒకటి పరిష్కారం అవుతుంది నాలాంటి వాళ్ళు కోరేది. రెండోది, రాజశేఖర రెడ్డి గారు జగన్ ఎందుకు గెలిచినాడు? చాలా మంది ఏంటంటే దౌర్జన్యం చేస్తారు, ఫ్యాక్షనిజం, ముఠాలు అంటారు కదా, అవి ఏవి కావని అడిగి పోయిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే పులివెందులు పోయిన తర్వాత వాళ్ళు ఇంట్లోకి పోతారా? పులివెందుల్లో ఏ గడప దొక్కినా, ఏ ఇంటికి పోయినా, ఏ ఊరుకు పోయినా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఉన్నట్టు వైఎస్ఆర్ ట్రస్ట్, వైఎస్ భారతి గారి
సారథ్యం నడుస్తున్న ట్రస్ట్ ప్రతి ఇంటికి వాళ్ళ సాయం ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి కన్నా వైఎస్ భారతి గారు వాళ్ళ తండ్రి గంగిరెడ్డి గారు వైద్య సహాయం పొందని ఇల్లు ఉండదు. మంచి డాక్టర్ ఆయన శ్రీమతి కూడా డాక్టర్, వాళ్ళ భారతి గారు వాళ్ళ బ్రదర్ కూడా డాక్టర్, పులివెందులో ఉంటారు. కాబట్టి వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ ప్రజాసేవలో ప్రజలకు ఎంత కమిట్ అయి ఉంటారు. డాక్టర్లుగా ఆర్థిక సహాయం, వ్యక్తిగత సహాయం, అంటే విడదీయరాని అనుబంధం ప్రతి కుటుంబంతో వైఎస్ కుటుంబం ఎలా పెనవేసుకున్నదో అడిగిపోతే అర్థం అవుతుంది. చాలా మంది అంటుంటారు టీవీ డిబేట్ లో, జగన్ ₹1 కూడా ఎవరికి ఇటు అని. అక్షరాల ఓడిపోయిన తర్వాత అశోక్ గారు పులివెందుల నియోజకవర్గంలో మొన్న అద్భుతమైన హాస్పిటల్ ప్రారంభించారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అని జగనే ప్రారంభించారు. దాదాపు 2 ఎకరాల 3 ఎకరాలు వాళ్ళ తాత పేరుతో వైఎస్ రాజారెడ్డి, ఎల్వి ప్రసాద్ ఆ స్థలాన్ని ఫ్రీగా ఇచ్చినాడు. ఇంకొక 10 కోట్లు 12 కోట్లు ట్రస్ట్ నుంచి డబ్బులు ఇచ్చి బిల్డింగ్ కట్టించాడు. ఈ టెక్నికల్ గా ఎక్స్పర్ట్స్, తర్వాత వైద్య పరికరాలు అన్ని కూడా ఆయన ఇప్పించాడు. అంటే ఆయన కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం హాస్పిటల్ కట్టించి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశాడు. వాళ్ళు మెయింటెనెన్స్ బాగా చేస్తారు. పులివెందులకు సంబంధించి కానీ జిల్లాలో అందరికీ ఉచితంగా ఆధునిక వైద్యాన్ని కంటి హాస్పిటల్కి ఇక్కడ చూస్తే ఈ విలువ చూస్తే 20-30 కోట్లు కనపడతాం. అంటే ₹1 ఈడ జగన్ అంటారు కదా, అడిపోతే తెలుస్తుంది ఈ కంటి హాస్పిటల్ జగన్ కట్టించాడు. ఈ స్కూల్ వెంకటప్ప మెమోరియల్ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, వైఎస్ భారతి గారి సారథ్యం నడుస్తుంది. వందల మంది, ఇప్పటికి లక్షల మంది చదువుకుంటారు ఆ స్కూల్లో ఉచితంగా, ఇంగ్లీష్ మీడియం, పేదలకు మాత్రమే. అంటే ప్రతి కుటుంబానికి ఒక పిల్లోడు చదువుకుంటాడు, ఇంకొకరు వైద్యం చేసుకుంటారు. ఇంత ఇది కదా జగన్ ని రాజశేఖర రెడ్డి బలవంతులు చేసింది అనేది అడిగిపోతే అర్థం అవుతుంది. వీళ్ళు కూడా నేర్చుకుంటారు. మనం ఊరికే జగన్ అట్టుకోడే అని కుదరదయా, మనం ప్రజాసేవ చేస్తే గెలుస్తాం. కాబట్టి పులివెందుల మీద ఉన్న నిందలంతా పోవాలంటే, పులివెందుల మీద ఉన్నటువంటి ప్రచారం అంతా పోవాలంటే తెలుగుదేశం మహానాడు పెట్టాలి. కాబట్టి అందుకోసం వాళ్ళు పెట్టి విజయవంతంగా ఎలాంటి వివాదాలు లేకుండా ముగియాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు ఇన్ని చెప్పిన తర్వాత వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళ మనసు మారిపోద్దేమో మరి. సరే, ఇంకొక పాయింట్ సార్ కంక్లూడ్ చేస్తూ, తమిళనాడులో జనసేన పార్టీ అంటే ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సరే, ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆయన ప్రస్తావన, ఆయన ప్రాధాన్యత ఎంత ఉందో మనం చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు కొత్తగా తమిళ సిద్ధాంతాలని హిందీ భాష గురించి మాట్లాడటం, ఇటీవల తమిళ న్యూస్ ఛానల్కి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు. సో ఏం చెప్తారు, నిజంగా అలాంటి ప్రఖ్యలు ఉంటే రాబోయే రోజుల్లో అలాంటి ఛాన్స్ వస్తుందేమో అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు దానికి సంబంధించి? భారతీయుడుగా పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు, దాంట్లో పూర్తి స్వేచ్ఛ ఉంది. పైపెచ్చు చాలా ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. సినిమా నటుడుగా ఆయన ప్రచారం ఉంది కాబట్టి అభ్యంతరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న నడక, వ్యవహారాలు చూసినప్పుడు ఆయన పార్టీ పెట్టడం కన్నా బీజేపీ మెప్పు కోసం మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు సూత్రం. ఫస్ట్ ఇంట గెలవాలి. ఆయన అనొచ్చు, నేను 21 స్ట్రైక్ రేట్ సాధించాను కదా, ఇంకేముందిలే. అది ఇంట గెలవడం కాదు, అది ముగ్గురితో కలిస్తే వచ్చింది. కాబట్టి ఇంకా మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో బలపడాలి. ఆంధ్రప్రదేశ్ లో బలపడిన తర్వాత ఇతర ప్రాంతాల్లో మీరు ఎదగలరు. తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, తెలంగాణలో ఎందుకు అడావుడి చేయట్లేదు నాకు అర్థం కావాలి. తెలుగువాడు కదా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు, తెలుగువాడు. తర్వాత తమిళ్ ఏమంటుంది, మా అంటే సినిమాలు చూస్తే సినిమా హీరో అనుకుంటారు, అంతమించి ఏమనుకుంటారు మిమ్మల్ని. జగన్ కి ఫ్యాన్స్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాన్స్ ఉన్నారు తమిళనాడులో, దాంట్లో సందేహం లేదు. పాయింట్ ఏంటంటే, మీకు ఆంధ్రప్రదేశ్ తో సమానంగా ఫ్యాన్స్ ఉన్నది తెలంగాణలో. తెలంగాణలో ఫోకస్ పెట్టకుండా పార్టీ విషయంలో తమిళనాడులో ఫోకసే పెట్టలేదు. ఇంటర్వ్యూలే కదా ఫోకస్ పెట్టేదే ఉంది. వింటర్లు ఎక్స్ లో స్పందించాలే కదా. ఈ హడావుడు ఎందుకు చేస్తున్నారంటే, బీజేపీకి అక్కడ డిఎంకే సవాల్ ఇస్తుంది. ఇది డీలిమిటేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే త్రిభాషా విషయంలో కావచ్చు, ఇరిటేట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎక్స్ లో స్పందించిన దీనికి ఎక్కువ స్పందన వస్తుంది ప్రజల నుంచి. నిజమే కదా, మనం ఏమైనా నష్టపోతామా దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల జనాభా ప్రాతిపదికన జరిగితే అనే వస్తున్న హైప్ పెరుగుతా ఉంది. ఇప్పుడు స్టాలిన్ కి వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుగుతుంది తమిళనాడులో. కాబట్టి స్టాలిన్ ప్రభుత్వం దాని ఒక రాజకీయ అజెండా ఖచ్చితంగా మారుస్తుంది. ఇష్యూలో జెన్యూనిటీ ఉంది, అదనంగా రాజకీయ పార్టీ. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఒక సవాలుగా ఎదుర్కొంటా ఉంది. ఇప్పుడు ఈ రోజు స్టాలిన్ అన్నమాట రేపు బహుశా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో పెట్టి ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇట్లే మాట్లాడాలి. ఇప్పుడు తెలంగాణ తమిళనాడు మాట్లాడాలి. రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నాడు, పొరపాటు చేస్తున్నాడు, అప్పుడు కూడా మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి, ఇంకో రోజు కేరళ, ఇంకో రోజు కర్ణాటక, ఒడిస్సా, ఇట్లా పెరుగుతూ పోతాం. ఈ నేపథ్యంలో
దీన్ని మనం గట్టిగా వాళ్ళని తిడితే బీజేపీ వాళ్ళు సంతోషిస్తారని ఏమని అనుకుంటున్నాడో నాకు తెలియదు. ఎందుకంటే తమిళనాడులో పార్టీ పెట్టడానికి పునాది ఏంటి? పాయింట్ ఏంటంటే పార్టీ పెట్టే వాళ్ళ రైట్ నేను కాదను. భారతీయుడిగా దేశం అంతా పార్టీ పెట్టాడు. దేశంలో పార్టీ పెట్టాలంటే వారికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలి నువ్వు వివిధ శాఖలు పెట్టాలంటే. ఇప్పుడు రాష్ట్ర పార్టీగా నువ్వు జాతీయ పార్టీ కంటే నీకు సంఖ్య రావాలి, ఓట్లు రావాలి, సీట్లు రావాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో మనం పోటీ అని చేయట్లేదు కదా, సీట్లు వచ్చే తర్వాత. అంటే ఒక జాతీయ పార్టీగా రూపాంతరం చెందాలంటే ఆంధ్రప్రదేశ్ లో మొదట బలపడాలి. ఇక్కడ బలపడడానికే 10 ఏళ్ళు టైం పట్టింది కదా, ఆంధ్రప్రదేశ్ లో పడడానికి 10 ఏళ్ళు టైం పట్టింది. 15 ఏళ్ళకి మనం 21 ఎమ్మెల్యేలు 3 పార్టీల కూటమిలో గెలిచినాం. మళ్ళీ రేపు ఇంకా బాగా గెలవచ్చు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిలో తమిళనాడులో పెట్టడం కేవలం బీజేపీ మెప్పు కోసమే నేను ఎందుకు అంటానంటే, ఇన్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు పోవాలి, తోటి తెలుగు రాష్ట్రం. అవును అన్నిటికన్నా మించి మీకు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ప్రేమించేవాళ్ళు తెలంగాణలో ప్రేమించినా ప్రేమించకపోయినా తెలంగాణలో ప్రతి ఒక్కరు మిమ్మల్ని గుర్తుపడతారు. అయితే తెలుగు హీరో మిమ్మల్ని, మీ సోదరుని. ఆడ రాజకీయాలు చేయకుండా ఏంటి చేస్తున్నారంటే చేయడానికా లేదా ఆడవుడు చేయడానికా? ఇన్ఫాక్ట్ ఆయనకి ఆంధ్ర కంటే తెలంగాణనే ఎక్కువ ఇష్టం అంటూ కూడా చాలాసార్లు మాట్లాడారు. ఇక్కడ తెలంగాణ సంస్కృతిని, ఇక్కడ తెలంగాణ త్యాగాల్ని, ఇక్కడ ఉన్నటువంటి యూనిటీని కూడా ఆయన చాలాసార్లు ప్రస్తావిస్తూ వచ్చారు కదా ఇటీవల కూడా. సరే, ఆయన ఎందుకు ఎవరిని ప్రస్తావిస్తాడో, ఎందుకు కాడి కిందకి వేసేస్తాడో తెలియదు, కానీ నేను నేషనల్ పార్టీ నాకు ఈడ పుట్టుక, ఆడ పెరుగుదల, ఆడ నడిచాను చాలా మాట్లాడతాడు. పాయింట్ ఏంటంటే ఆయన ప్రాథమిక బాధ్యత కూటమిని ఎందుకు ప్రజలు గెలిపించినారో ఆ రెస్పాన్సిబిలిటీని చేసుకుంటూ విజయవంతం అవుతూ, ఎస్ నేను ఇక్కడ బాగా చేశాను, ఇట్లాంటి కూటమి లాంటి మంచి గవర్నమెంట్ నే తమిళనాడులో రావాలి, కేరళలో రావాలి పోవచ్చు. మొన్న వాళ్ళ ఆవిర్భావ సభలో కూడా ఈ కూటమి బాగా చేసిందని మీరే చెప్పలేదు, బాగా చేయలేదని చెప్పలేదు, కానీ బాగా చేసినట్టు కూడా చెప్పలా. అవును. మరి కూటమి గురించి మీరు ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోలేకుండా మీరు ఒక రాష్ట్రంలో పార్టీ పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ప్రూవ్ చేయ పవర్ లో ఉన్నారు. పవర్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది? అదిగో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు, బెంగాల్లో లాంటి ప్రభుత్వం చేస్తాం, కేరళ లాంటి అంటే వాళ్ళ పార్టీలు. అట్లా మీరు కూడా చెప్పుకోగలగాలి. తెలంగాణకి వెళ్ళి, తమిళనాడుకి వెళ్ళి, ఆంధ్రప్రదేశ్ లో మా కూటమి ఎన్నికలు ఇది చెప్పింది, ఇట్లా గెలిచినాం, అట్లాంటి మంచి రోజులు తమిళనాడు రావాలంటే బీజేపీని గెలిపించండి, అట్లా చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బాగుంది ప్రభుత్వం మీరే చెప్పట్లా ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి ఇంక తెలంగాణ అంటే ఇది కేవలం బీజేపీ చెప్తుందా లేదా బీజేపీ మెప్ప, ఈ రెండో తప్ప నా తమిళనాడులో నిష్ప్రయోజనం, పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. అనవసరమైన టాపిక్ డైవర్ట్ చేయడం తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. కాకపోతే ఆయన సినిమా హీరో ఒకటి అడిగిన మనుషులు వస్తారు, తమిళనాడులో కూడా కొంతమంది మనుషులు వచ్చు. ఈయనకన్నా పెద్ద హీరో విజయ్ ఉంటాడు అక్కడ. ఈ తరహా అంటే ఎమోషనల్ గా యూత్ ని అట్రాక్ట్ చేసే హీరో. ఆయన కూడా స్టాలిన్ మీద రాజకీయ యుద్ధాన్ని ప్రారంభించి డీలింగ్ చేసి వచ్చేసరికి ఆయనతో కలిసి అఖిల పక్షంలో కూర్చున్నాడు. అవును, దాన్ని సమాజం హర్షిస్తుంది. అంతే తప్ప మీరు ఢిల్లీ వాళ్ళ మెప్పు కోసం అన్ని వ్యతిరేకిస్తా ఉంటే అది జరగని పని. ఏదైనప్పుడు కూడా సినిమా హీరో కాబట్టి ఈయన ఏం ప్రకటన చేసిన ఆడి నుంచి స్పందన వస్తుంది. కాబట్టి కొంచెం హడావుడు జరుగుతుంది తప్ప అంత మించిన పెద్ద అంశాలు ఉంటాయని నేను అనుకోను. ఓకే, చూద్దాం సార్ దీనికి సంబంధించి ఏముంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచేతన.